పగబడతాయని సినిమాలలోనో సీరియళ్ళలోనో చూస్తాం కానీ నిజంగా పాములు పగబట్టి కరుస్తాయి అంటే నమ్మబుద్ధి అయితే లేదు అసలు. కానీ అప్పుడప్పుడు జరిగే కొన్ని ముచ్చట్లు చూస్తే మాత్రం అది నిజమే అనిపిస్తుంటుంది వల్ల. అవు మరి ఒక మనిషిని ఒక్కసారో 2 సార్లనో 3 సార్లనో పాములు గరిచినాయి అంటే ఏదో అట్లా అనుకోకుండా జరుగుతుందేమో అనుకోవచ్చు. కానీ ఒకటే మనిషిని 9 మాటలు కాటేసినాయట యూపీలా. అది కూడా 9 వేరే వేరే పాములు కాదు, 2 పాములట. చూడు రీ పాముల పగ ఎట్లున్నదో. పాములు పగబడతాయని ఇవ్వాలని చెప్తే ఆ చెప్పిన వాళ్ళని కిందికెళ్ళి మీద దాకా ఇచ్చంతరంగా చూసే కాలం ఇది. కానీ అట్లా చూసినా సరే ఈ పాము పగ ముచ్చట చెప్పగా తప్పేటట్లేదు. ఇగో ఈ బుజ్జినే 2 పాములు పగబట్టి ఎంటాడి కాటేస్తున్నాయట. 3 ఏళ్ల సంది ఇప్పటికి 9 మాటలు కాటేసినాయట. ఇక మొన్న ఒక్క ఆగస్టు నెలలనే 6 మాటలు కాటేసినాయి అంటే చూసుకోరు. ఇక ఒళ్ళ పేరు రియా మౌర్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశంబి జిల్లా బైన్సహాపార్ అనే ఊళ్ళే ఉండేగి రాజేంద్ర మౌర్య అనేట ఆయన బిడ్డనట. ఇగో ఇదే వీళ్ళ ఇల్లు చూడంగానే ఎన్ని పాములు ఉన్నాయో ఇంట్లో అందుకే కరుస్తున్నట్టున్నాయో అనిపిస్తుంది ఎవ్వరికైనా. అది కూడా బరాబరే. కానీ ఇంట్లో ఉండే 4 ఇట్లా ఒక్కళ్ళనే కాటేసుడేంది? అది కూడా 9 మాటల ఒక్కళ్ళని ఎందుకు కాటేస్తున్నాయి? కతిమ 3 మనుషులు కనబడతలేరా? కాటేసేందుకు కాళ్ళు అనుకూలంగా పెడతలేరా అనేది చిత్రం అనిపిస్తుంది. ఈ పిల్లని పాము కాటేసుడు, ఈమె తండ్రి సర్కారు దవాఖాన గుంటబావుడు, వాళ్ళుండి ఏదో మొక్కువాడిగా 2 సూదులు ఇచ్చి మీ పాప బ్రతకాలంటే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని ఉద్దర సలహా ఇచ్చుడు, పోగేసిన పైసలన్నీ పెట్టి ట్రీట్మెంట్ చేయించుడు కామన్ అయిందట ఈ తండ్రికి. ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చయినాయట. ఆ పైసలు పెడితే ఓ కొత్త ఇల్లే కట్టుకునేటోని అంటుండు. అయితే ఈ పొలం కాటేసేది ఒక్క పామే కాదట. పొలం కాడికి పోతే అక్కడ ఒక పాము కాటేస్తుందట, ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకోటి కాటేస్తుందట. ఇక చూడు బుజ్జి కాళ్ళ మీద పాము కాట్లు ఎట్లున్నాయో. ఇంతక పాము ఎట్లుంది ఏం కథ? ఈ పాముల భయానికి తట్టపుట్ట చదువుకొని ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికన్నా వేరే ఊరికన్నా పోదామని చూస్తురట ఇప్పుడు. మరి అట్టనే ఇడిచిపెడితేయో ఆడికి కూడా వచ్చి కాటేస్తాయో చూడాలి. అట్ట కూడా వచ్చినాయంటే నిజంగా పాము పగ ఉన్నట్టే. కానీ పాములు పగబడతాయా లేదా అన్నది ఇప్పటికీ ఎటు తేలని యక్ష ప్రశ్న లెక్కనే ఉంటుంది.